బంగారమంటే లక్ష్మీదేవి అంటారు కదా. కాని పాపం మనిళ్లల్లో ఆవిడకెక్కువ టైం బ్యాంక్ లాకర్లోనే గడిచిపోతుంది. ఎందుకలా? ఈరోజు మనం మాట్లాడుకునేది బంగారం గురించి కాదండి. ఆ బంగారం వెనకున్న మన సెంటిమెంట్ గురించి. ఇది ఏ ఫైనాన్స్ క్లాసు కాదు, మన ఇంట్లో కథ, మీ ఇంట్లో కథ, మనందరి కథ. ఈ సౌండ్ టప్ 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 ఎప్పుడైనా విన్నారా? ఇదేదో ఉత్త కబుర్ చప్పుడు అనుకుంటున్నారేమో, కానే కాదు. ఇది లక్షల మధ్యతరగతి ఇళ్లలో వినిపించే గుండె చప్పుడు. కాస్త ఆందోళనతో కొట్టుకుంటున్న చప్పుడు. ఎందుకంటే ఈ శబ్దం తర్వాత టీవీలో ఒక యాడ్ వస్తుంది. 2 నిమిషాల్లో లోన్ అని. అబ్బా, ఎంత తేలిగ్గా అనిపిస్తుంది కదా వినడానికి. అందుకే కదా మనందరం జోకేసుకుంటాం, 2 నిమిషాల్లో లోన్ ఇస్తారట. కాని ఆ లోపలికి వెళ్లిన గొలుసు మళ్లీ మన మెడలోకి రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది కొన్నిసార్లు. పాపం ఆ గొలుసుకే మళ్లీ ఇంటిదారే కనపడదు. ఎందుకిలా జరుగుతోంది? సరే, ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో జరిగే ఒక ఎమోషనల్ సీన్లోకి వెళ్దాం. ఇది అప్పు కథ కాదండి, ఒకరినొకరు కాపాడుకోడానికి చేసే ప్రయత్నం. భర్త ఏదో కష్టంలో ఉన్నాడు, వ్యాపారంలో నష్టమో, ఇంట్లో అత్యవసరమో. భార్య దగ్గరకొస్తాడు. ఏమీ మాట్లాడడు, నిశ్శబ్దంగా నిలబడతాడో. అడగలేడు, కాని ఆమెకు తెలిసిపోతుంది. వెంటనే తన మెడలో గొలుసు తీసి చేతిలో పెడుతుంది. ఏమండి, ఇది పెట్టండి, 2 నెలల్లో విడిపించేద్దాం అంటుంది. ఆ మాట ఉంది చూసారా, 2 నెలల్లో విడిపిచ్చేద్దాం అని. అదొక చిన్న అబద్ధం. ఈ విషయం ఆమెకు తెలుసు, అతనిక్కూడా తెలుసు. అయినా ఎందుకు చెప్పుకుంటారు? ఒకరికొకరు ధైర్యం చెప్పుకోడానికే. ఎందుకంటే ఆవిడిచ్చింది డబ్బు కోసం కాదండి, తన భర్త ఎక్కడా తలదించుకోకూడదు అనే భయం. ఒక్కసారి ఆలోచించండి, మన ఇళ్లల్లో బంగారం దేనికి ఉపయోగపడుతుంది? పిల్లల స్కూల్ ఫీజులకి, హాస్పిటల్ బిల్లులకి, చివరికి పక్కింటి వాళ్ల పెళ్లికి కొత్త బట్టలు కొనుక్కోడానికి కూడా అదే వెళ్తుంది. అంటే మన లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకున్నామా, లేక ఒక ఏటీఎం కార్డులా వాడుతున్నామా? ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. మనకు తెలియకుండానే మనల్ని అప్పుల ఊబిలోకి దించే ఒక చిన్న ట్రిక్. దీన్నే టాపప్ ట్రాప్ అంటారు. ఏంటంటే, మీరొక ఏడాది వడ్డీ కట్టలేదనుకోండి, బ్యాంకు నుంచి ఫోనొస్తుంది, మనకేమో గుండెల్లో రాయి పడుతుంది. కాని ఆ మేనేజర్ చాలా కూల్గా చెప్తాడు, సార్ కంగారుపడద్దు, మీ గుడ్ న్యూస్, బంగారం రేటు పెరిగింది, మీ పాత లోన్ క్లోజ్ చేసి కొత్త లోన్ ఇస్తాం, మీ వడ్డీ డబ్బులు అందులోనే పోగా మీకింకా ఓ 5,000 చేతికి వస్తాయి అని. మనకేమో అబ్బా, భలే ఛాన్స్ దొరికింది, వడ్డీ కట్టక్కర్లేదు, పైగా 5,000 చేతికొచ్చాయని సంబరపడతాం. కాని లెక్క చూడండి, మీ పాత అప్పు 75,000, ఇప్పుడు మీ కొత్త అప్పు 90,000. అంటే బంగారం మీద పెరిగిన విలువ మీ ఆస్తిని పెంచలేదు, మీ అప్పుని పెంచింది. చేతికి వచ్చిన 5,000 ఆనందంలో మనం ఇంకో 15,000 అప్పుల ఊబిలో కూరుకుపోయామన్న సంగతే మర్చిపోతాం. చూసారా, బంగారం విలువ పెరుగుతోంది, కాని మన ఇంట్లో ప్రశాంతత తగ్గుతోంది. సరే, ఇంత దూరం వచ్చాం. ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా? ఈ సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టి 2 సింపుల్ రూల్స్ పాటిద్దాం. రూల్ నంబర్ 1, వడ్డీ ప్లస్ అసలు రూల్. బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఉత్త వడ్డీ కట్టి రాకండి, అదెప్పటికీ తీరదు. వడ్డీతో పాటు కనీసం ఒక 500 సరే అసలులో కట్టండి. గుర్తుపెట్టుకోండి, మీరు తగ్గించేది లోన్ని కాదు, మీ భయాన్ని. ఇక రూల్ నంబర్ 2, 3 ఏళ్ల డెడ్లైన్. మీ వస్తువు ఏదైనా 3 ఏళ్లు దాటి బ్యాంక్లోనే ఉందంటే దానిమీద మీకు హక్కు పోయినట్టే. మొహమాటం లేకుండా అమ్మేయండి. అమ్మేస్తే అప్పు మొత్తం తీరిపోతుంది, ఇంకా కొంత డబ్బు మిగులుతుంది కదా, దాంతో ఓ చిన్న ఉంగరం కొనుక్కోండి. పెద్ద గొలుసు బ్యాంకులో ఉండటం కన్నా చిన్న ఉంగరం మన వేలికి ఉండటం మేలు కదా, కనీసం రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపడుతోంది. చివరిగా ఒక్క మాట, బంగారమసలు ఉద్దేశమేంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇది మనకు భారం కాకూడదు, భరోసా అవ్వాలి. స్త్రీధనం, ఈ మాటకి అసలైన అర్థమేంటి? ఏదో ఆపద వస్తే మనల్ని ఆదుకోవడానికి మన పెద్దలిచ్చిన ఆస్తి, అంతేగాని ప్రతి చిన్న అవసరానికి, ప్రతి ఫంక్షన్కి వాడేయడానికీ కాదు కదా. అన్నింటికీ దాన్నే వాడితే నిజంగా ఏదైనా పెద్ద కష్టమొచ్చినప్పుడు మన పరిస్థితేంటి? గుర్తుంచుకోండి, బంగారం మన మెడలో ఉంటేనే అందం, బ్యాంకు లాకర్లో ఉంటే అది భారం. అది మనకు స్వేచ్ఛనివ్వాలి, అంతేకాని సంకెళ్ళు వెయ్యకూడదు. ఈ మాటలన్నీ విన్నాక మీలో ఒక్కరైనా సరే, ఒక్కరంటే ఒక్కరు, రేపు బ్యాంకుకెళ్ళి
ఈ వడ్డీతో పాటు ఈ ఒక్క రూ. 1000 అసల్లో కట్టండి అని చెప్పగలిగితే మనం ఈరోజు మాట్లాడుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, చేస్తారా?